బైబిల్ ఉన్న వారందరికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలు తెరచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మన దేవుడు ఎవరు, ఆయనకున్నటువంటి లక్షణములు ఏంటివి అని నేను చెప్పేసి ముగిస్తాను. మన దేవుడు ఎవరు అంటే మొదటిగా మరి కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన ఏ దేవుడు అండి? కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక ఏమంటున్నాడు అని అంటే, నిన్ను చెయ్యి విడువడు. ఆమేన్. అందరు చెప్పండి ఈ మాట. నిన్ను ఎందుకొరకు? ఆయన ఎవరు? కనికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు మొదటిగా. రెండవదిగా నిన్ను నాశనము చేయడు. ఏం చేయడండి? ఎందుకు? ఆయన ఎవరు? కనికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను మొదటిగా చెయ్యి విడువడు, రెండవదిగా నాశనము చేయడు, తరువాత తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. ఎందుకు మరచిపోడు ఆయన అనంటే, కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక మనలను చెయ్యి విడువడు. మన కష్టములో, కన్నిటిలో, వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, అవమానములలో మన కన్న తల్లిదండ్రులు సైతము మనలను చెయ్యి విడుస్తారేమో, మనం ప్రేమించిన వారు సైతము మనల్ని చెయ్యి విడుస్తారేమో. మనం ఎంతగానో ప్రేమించి నా కుమారుడు, నా కుమార్తె, నా తల్లి, నా పిల్లలని చెప్పేసి గారాభంగా చూస్తున్నటువంటి వారు సహితము మన చెయ్యి విడిచి దాటిపోతారేమో. కానీ నిన్ను పిలిచిన దేవుడు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. హల్లెలూయా. నిన్ను చెయ్యి విడువడు మాత్రమే కాదు, నాశనము చేయడు. ఒకానొక సమయంలో తల్లి సైతము కుమారుణ్ణి లేదంటే కుమార్తెను ఏముంటుందంటే, నువ్వు నాశనమైపోతావురా అంటది. అన్నారండి ఎవరు? తండ్రి కూడా అదే మాట అంటాడు, మిగతా వాళ్ళు కూడా అదే మాట. కారణం ఎందుకన్నావు ఈ మాట అంటే, కోపం, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండే ఏమో నాకు తెలియదు అనేసి అంటాం. కానీ నీ దేవుడు అంటాడు, కోపంలో కావచ్చు, తాపంలో కావచ్చు, ఫ్రస్ట్రేషన్లో కావచ్చు, దేనిలోనైనా సరే నీ దేవుడు నిన్ను నాశనము చెయ్యడు. హల్లెలూయా. ఆ తర్వాత మరచిపోడు. నీ దేవుడు అంటాడు, స్త్రీ గర్భమున పుట్టినటువంటి తన చంటి బిడ్డనైనా కరుణింపకుండా మరచునేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానము చేసిన దేవుడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు అంటూ ఉన్నాడు ఏమని? నేను నిన్ను విడువను, తర్వాత నాశనము చేయను, తర్వాత నిన్ను మరచిపోను. కారణం ఏంటి? ఆయన ఎవరు? కనికరము కలిగినటువంటి దేవుడు కనుక ఈ మూడు నీ జీవితాల్లో చేస్తా అంటున్నాడు. ఎప్పటి వరకు దేవుడు మనకు కనికరం చూపుతాడు? ఎంత కాలము దేవుడు మనకు కనికరం చూపుతాడు? ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, 1 నెల, 1 సంవత్సరమా? ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 51వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. చెప్పకూడదాం బిగ్గరగా. హల్లెలూయా. ఎంతవరకు దేవుడు కనికరం చూపుతా అంటాడంట? నిత్యము. నీవు చచ్చేంత వరకు లేదా ఆయన వచ్చేంత వరకు నీ దేవుడిని ఎడల కనికరము చూపుతూనే ఉంటాడు. హల్లెలూయా.
కనికరము చూపుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన పేరే కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక ఏ స్థితిలోనైనా సరే నిన్ను విడిచిపోడు. అనారోగ్యమైన కావచ్చు, ఆర్థిక ఇబ్బందులైనా కావచ్చు, మరి ఇంకా ఇతరేతరమైనటువంటి సమస్యలైనా కావచ్చు, ఎటువంటి స్థితుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నీ వారంతకు నిన్ను కాదన్నా నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కరుణించిన దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన కనికరము కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను చెయ్యి విడువనమ్మా, నిన్ను నాశనము చేయనమ్మా, ఆ తర్వాత నిన్ను మరచిపోనమ్మా. కనికరం కలిగిన దేవుడు, చెయ్యి విడువని దేవుడు, నాశనము చేయని దేవుడు, మరచిపోని దేవుడు. ఆయన కనికర పడుట వలన మనం ఏమి కాము. ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా. మన దేవుడు ఎవరండి? ఆయన ఏం చేస్తాడు? తర్వాత రైట్. కోడిగుడ్డు ఎంతమంది తెలుసండి? కోడిగుడ్డులో, ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఎన్ని భాగాలు ఉంటాయి ఇప్పుడు చెప్పండి. ఎలాగుంటాయమ్మా? పొర, వైట్, ఎల్లో. రైట్, వెరీ గుడ్. మనుషులు కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ప్రాణము, ఆత్మ, శరీరము. ప్రైజ్ ద లార్డ్. కోడిగుడ్డులో ఏ విధంగా 3 భాగాలు ఉన్నాయో, పైన పొర, తర్వాత తెలుపు, తర్వాత ఎల్లో, ఈ 3 ఏ విధంగా ఉన్నాయో మనుషులు కూడా ప్రాణము, ఆత్మ, శరీరము. అలాగే మనకు కూడా దేవుడు ఒక్కడై ఉన్నటువంటి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయనలో ఉన్నటువంటి ఈ 3 లక్షణాలలో కూడా ఓవరాల్గా కలిపితే ఆయన ఎవరు అంటే కనికరము కలిగిన దేవుడు. తండ్రి విడిచిపోడు, కుమారుడు నాశనము, పరిశుద్ధాత్మ దేవుడు మరచిపోడు. అర్థమైందమ్మా? తండ్రి ఏం చేయడు? విడిచిపెట్టాడు. అంటే దీని అర్థం ఏంటి? నీ తల్లి, నీ తండ్రి, నువ్వు ప్రేమించిన వారందరూ కూడా చెయ్యి విడిచిన కూడా నిన్ను సృజించిన నీ తండ్రి మాత్రం నిన్ను చెయ్యి విడివడు. హల్లెలూయా. రెండవదిగా, నీ యొక్క కుమారుడు ఒకవేళ నిన్ను నాశనము చేయాలని చూసినా, శరీరముతో ఉన్నటువంటి మనుషులు నాశనము చేయవని చెప్పి చూసినా కూడా శరీరధారి అయి ఉన్నటువంటి యేసు క్రీస్తు నిన్ను నాశనము చేయకుండా ఆయన కాపాడి, ప్రేమించి, కనికర చూపి ఆయన కృపలో, రక్షణలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా, ఎవరు మరచిపోయినా కూడా ఆత్మ అయ్యున్న దేవుడు, ఆదరణకర్త అయ్యున్న దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈ 3 మాటలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఓవరాల్గా చూస్తే ఆయన ఎవరు? కనికరము కలిగిన దేవుడు. రైట్. కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికర పడుట వలన మనకు కలుగుతున్నటువంటి 3 ప్రయోజనాలు. మొదటిది చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 16వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అంటే లోతు కుటుంబం. ఆ పట్టణములో, సొదొమ గొమొర్రా పట్టణములో రాజు సైతము కడు పేదవాడి వరకు ఏం చేస్తా ఉన్నారు? పాపము చేస్తా ఉన్నారు. దేవుని ఉగ్రతకు బానిసలైపోయారు. దేవుని ఉగ్రత, దేవుడి భయమును విడిచి పాపం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా. ఆ పాపము చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపము ద్వారా వచ్చినటువంటి జీతం మరణం కనుక ఈ మరణం అయినటువంటి ఈ యొక్క ఉగ్రతలో నుంచి తప్పించడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని తప్పించాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయములో ఎవరి హస్తం ఉంది? ఈ కుటుంబాన్ని రక్షించాలని, ఈ కుటుంబాన్ని విడిపించాలని, ఈ కుటుంబాన్ని ఇదిగో దేవుని ఉగ్రతలో నుంచి, దేవుని పాపము, దేవుని దగ్గర వీరి పాపంలో నుంచి ఈ కుటుంబము రక్షించబడాలి అని కోరుకున్నవారు ఎవరు అనంటే అబ్రహాము కోరుకున్నాడు.
అబ్రహాము కోరుకున్నప్పుడు దేవుడి దగ్గర అబ్రహాము ఎంతలా దిగజారిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నా స్నేహితులైనటువంటి అబ్రహామునకు నేను తలపెట్టినటువంటి కార్యమును గూర్చినటువంటి విషయము నేను చెప్పక మానుదునా అని ఆగినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, అబ్రహాం, నేను ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాను. ఈ పట్టణం నేను నాశనం చేయబోతున్నాను. అబ్రహాము గుండెలు పగిలిపోయాయి. అబ్రహాము గుండెలో ఒకటే వేదన. కారణం ఏంటి? ఆ పట్టణంలో ఎవరు ఉన్నారు? తన అన్న కుమారుడు ఉన్నాడు, తన తమ్ముడు ఉన్నాడు, తన కుటుంబం అంతా అక్కడే ఉంది. ఆ కుటుంబం కొరకు, తన వారి కొరకు పశ్చాత్తాప పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంది కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కారణం ఏంటి? పట్టణాలు తగలబడిపోతా ఉన్నాయి, కుటుంబాలు నాశనమైపోతా ఉన్నాయి. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి రాబోతుంది. దేవుని యొక్క శాపం, దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి రాబోతుంది. కనుక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతున్నారు. అబ్రహాం, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ కావచ్చు, మిగిలినటువంటి వారు అందరూ కావచ్చు, అందరూ ఏమైపోతుందో తెలుసా? ఆ పట్టణ ప్రజలు అందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు అబ్రహాము దేవుడి దగ్గర మాటలాడ తెగించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా తండ్రి, ఆ దేశంలో ఒక 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయకుందువా? నేను ఉంటాను. 50 మంది ఉన్నారా? లేరే. అయ్యా 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా? నేను చేయను అబ్రహాం. 30 మంది ఉంటే నేను చేయను అబ్రహాం. 20 మంది ఉంటే నేను చేయను అబ్రహాం. అబ్రహాము దేవుడి దగ్గర తెగించి మాట్లాడుతూ ఉన్నాడు. బూడిదెను దుమ్మును ధూళినైనటువంటి నేను తెగించి మాట్లాడి తిని దేవుడి దగ్గర ఏమని, అయ్యా పట్టణంలో ఒక 10 మంది ఉంటే ఆ పట్టణానికి నువ్వు రక్షిస్తావా? ఎంతటి తెగింపు చూడండి, ఎంతటి ప్రార్థన జీవితం చూడండి. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలు దేనికోసం అంటే నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి. ఈ సంవత్సరం అంతటిలో నీ దైవదాసుడు ఎంతగానో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని కట్టాలని, నీ కుటుంబాన్ని ఆయన సన్నిధికి తీసుకొని రావాలని ప్రార్థన చేస్తూ ఎంతగానో ప్రయాస పడుతున్నాడు. అయితే ఒక సంఘ బిడ్డగా, ఒక సంఘ విశ్వాసిగా, నీ యొక్క దైవ సేవకునికి సపోర్ట్ చేస్తున్న ఒక బిడ్డగా ఈ సంవత్సరంలో ఒక్క నూతన ఆత్మని సంఘంలో చేర్చావా? ఒక్క నూతనైన ఆత్మను చేర్చావా? నీ భారం ఏమైంది? నీ బాధ్యత ఏమైంది? అబ్రహాం అంటున్నాడు, వాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు కనుక వాడితో నాకు పని లేదు అని ముందుకేసుకుని కూర్చోలా. అంతేనండి. ఒక కొడుకు తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయాడు కొంత ఇంట్లో నుంచి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అని పట్టించుకోరిగా, ఎలాగైనా వెళ్ళిపోని, ఆడి జీవితం ఆడిది, మా జీవితం మాది. లేదు, ఒక తల్లిని కావచ్చు, ఒక తండ్రిని కావచ్చు, పిల్లలు కూడా పట్టించుకోరు, ఒక కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. అయితే అబ్రహాము మాట వినకుండా లోతు పారిపోయినా కూడా, సొంత కొడుకు కాకపోయినప్పటికీ కూడా అబ్రహాములో ఉన్న బాధ్యతను తెలుసా? ఆ కుమారుడు నశించుట నాకు ఇష్టము లేదు. హల్లెలూయా. దేవుడు కూడా ఈరోజు నీ విషయంలో అదే అడుగుతున్నాడు. ఈరోజు నీవు చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు వినాలంటే నీ దేవుడు కన్నికర్ర పడుట వలన నీవు నాశనము కావు. హల్లెలూయా. లోతుతో దేవుడు అదే చెబుతా ఉన్నాడు. ధ్యానించండి ఒకసారి 19:16. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి చాలండి. అతడు ఏం చేశాడంట? ఈయన కష్టపల్లా. ఎవరు? లోతు కష్టపల్లా. లోతు ప్రార్థన చేయలా. కానీ ప్రార్థించేవారు ఒకరైతే ఫలము పొందేవారు అవునా? దైవజనులు ఎంతగానో ప్రార్థన చేస్తారు,
ఎవరో ఫలం పొందుతారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? అక్కడ జరిగింది ఏంటి? అబ్రహాములో ఉన్న మంట ఈయనలో ఉందా? అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యక్షత ఈయనలో ఉందా? దేవదూతలు వచ్చి బాబు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు రా నాయన నువ్వు రా అనగానే తలువు చేస్తా ఉన్నాడు. ఏమని? ఇంకా నా అల్లుళ్ళు రావాలనేమో, ఇంకా నేను అది తీసుకోవాలి ప్రభా, ఇది తీసుకోవాలి ప్రభా, ఇది తీసుకోవాలి ప్రభా. కొందరు జీవితాలు ఇలాగే ఉంటాయండి. దేవుడు ఆశీర్వాదం ఉంది నాయనా, దేవుడు దీవెన ఉందయ్యా, నువ్వు దీవించబడుతున్నావునైనా, నీ కోసము ఇదిగో నేను నీ కోసం ప్రార్థించే దైవ సేవకులు ఉన్నారు, మీరు సపోర్ట్ చేయాలి. అంతేకాదండి నా సన్నిధికి రావాలి అంటే తడువు చేసే వాళ్ళు బోల్డ్ మంది. ఇంకా వెళ్దాంలే, ఇప్పుడు వెళ్దాంలే, సమయం లేదులే, తర్వాత వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఇంకా రేపు ఉంది కదా వెళ్దాంలే. గమనించి బిడ్డలారా, తడువు చేస్తే అక్కడ అగ్ని గంధకాలు పడతాయి, ఆ పట్టణాన్ని నాశనం చేస్తాయి, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా నశిస్తారు. వారితో కూడా నేను అబ్రహాముకు మాట ఇచ్చినటువంటి లోతు కూడా నశిస్తాడు. కాబట్టి లోతు కుటుంబము నశించుట దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము స్థలంలో ఉన్నటువంటి దైవజనుడు నీ పక్షమున నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీ పక్షమున ఇదిగో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కనుక నీ కుటుంబంలో ఎన్ని శోధనలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా కూడా సరే, నువ్వు తడవు చేసినా నీ దేవుడు ఎవరికి మాట ఇచ్చాడు? నీ దైవ సేవకుడికి మాట ఇచ్చాడు. ఏమని? నేను నిశ్చయముగా వారిని కాపాడగలను. ఆమేన్. మాట ఇచ్చాడు కనుక ఆయన ఏం చేయడు? నాశనము. లోతును దేవుడు ఏం చేయలేదు. ఎందుకొరకు? ఆయన ఏం చేశాడు? కనికరపడ్డాడు. మన దేవుడు ఎవరండి? కనికరంగానే దేవుడు గనక ఏం చేస్తాడు? నిన్ను ఆ తర్వాత హల్లెలూయా నాశనం చేయలేదు. అక్కడ ఆయన కనికర పడితే మనము నాశనం కాము. మొదటిగా దేవుడు కనికర పడ్డం ద్వారా మనం ఏం కాము? నాశనం కాము. రెండవది చెప్తాను నేను. రెండవదిగా చూద్దాం ఒకసారి. ఆది కాండము 39వ అధ్యాయము 21 నుంచి 23 వాక్యం ధ్యానం చేసుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడుగా ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేసెను. చప్పట్లు బిగ్గరగా. దేవుడు రెండవదిగా కనికర పడితే అధికారుల కటాక్షము మన మీద వస్తుంది. యోసేపు జీవితం మనందరికీ తెలిసిన తెరచిన పుస్తకం లాంటిది. యోసేపు జీవితం ఏంటిదండి? తెలిసిన తెరచిన పుస్తకం. తెలిసిన తెరచిన పుస్తకం. ఏం జరిగింది యోసేపు జీవితంలో? అన్నలందరూ కూడా మోసం చేశారు, అమ్మేశారు. ఆ తర్వాత వేరొక స్త్రీ ఇదిగో నాతో పాపము చేయమని ప్రేరేపణ కలిగించిన పాపమునకు దూరంగా పారిపోయాడు. అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డ కూడా ఏమైందో తెలుసా? పరా దేశంలో పరవాసిగా వెళ్ళినా కూడా దేవుడు అతని ఎందుకు కనికర పడ్డాడు కనుక చెయ్యి విడవలేదు. హల్లెలూయా. అన్నదమ్ములు విడిచారు, చెల్లి విడిచింది, తల్లిదండ్రులు విడిచారు, బంధువులు విడిచారు, అందరూ మర్చిపోయారు. ఎవరికి కనికరం లేదు యోసేపు పైన. అందరూ కూడా విడిచిపెట్టి అందరూ కూడా మర్చిపోతే దేవుడు ఏం చేశాడంట? యోసేపుకు దేవుడు తోడుగా ఉండి యోసేపుకు దేవుడు కనికరపడ్డాడు కనుక అధికారుల కటాక్షము యోసేపు మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కనికర పడితే
మనకి ఏం కలుగుతుందంట? అధికారుల కటాక్షం. నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా అధికారుల కటాక్షము నీ మీదికి రావాలంటే నీ దేవుడు కనికర పడాలి. నీ దేవుడు కనికర పడకపోతే నువ్వు చేస్తున్న ఏ పని కూడా సఫలం కాదు. నీ దేవుడు కనికర పడకపోతే నువ్వు వెళ్తున్న ఏ త్రోవలో కూడా ఆశీర్వాదం ఉండదు. నీ దేవుడు కనికర పడకపోతే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆశీర్వాదం ఉండదు. నీ దేవుడు కనికర పడితే కటాక్షం అనేది ఉంటుంది. 3వ వాక్యం నేను చెప్పి ముగిస్తాను. చూద్దాం దేవుడు కనికర పడటం వల్ల ఏమి కలుగుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థత పరిచెను. హల్లెలూయా. అందరి మాటనండి, స్వస్థత పరిచెను. ఎవరంతా వీళ్ళంట? రోగులు. ఎప్పుడు స్వస్థత పడ్డారు వీళ్ళంతా? దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చినందువల్ల. దేవుడి కనికరం వాళ్ళ మీదకి వస్తే ఈ రోగులందరూ కూడా ఏమయ్యారంట? స్వస్థత పొందుకున్నారంట. స్వస్థత. నీ జీవితంలో ఎన్నెన్నో అనారోగ్యాలు కావచ్చు, ఎన్నెన్నో దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు. ఆ దీర్ఘకాలిక వ్యాధులు, ఆ అనారోగ్యాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా నేను వెంటాడుతూ ఉన్నప్పుడు మనకు కనిపించేది ఒకటే, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకెందుకు ఎన్ని శ్రమలు? దేవుడు ఉంటే నాకెందుకు ఈ యొక్క రోగాలు? దేవుడు ఉంటే నాకెందుకు ఈ యొక్క బాధలు? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ అవమానాలు, ఈ కష్టాలు అనేసి మనందరికి వచ్చే ఆలోచనలు. ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరచాలన్నా, ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా, ఒక వ్యక్తిని నడిపించాలన్నా, ఒక వ్యక్తిని గొప్ప చేయాలన్నా మొదటిగా ఉండవలసింది ఒకటే, దేవుని కనికరం ఉండాలి. దేవుని కనికరం ఉండాలి. ఆ కనికరం లేకపోతే ఆశీర్వాదం లేదు జీవితంలో. అయితే యేసు ప్రభువు వారి దగ్గరికి అనేకులు వచ్చారంట. రోగులు వచ్చారంట. రోగులు యేసయ్య దగ్గరికి రోగులు వస్తే ఆ రోగులందరి పైన ఆయన ఏం చేశాడంట? కనికర పడ్డాడు. హల్లెలూయా. నీ దేవుడు కనికర పడే దేవుడు. నేను దాటిపోయే దేవుడు కాదు ఆయన. నీ రోగాల చూసి దాటిపోయే దేవుడు కాదు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు వారు ఒక గ్రామంలోనికి ఎంటర్ అవుతా ఉంటే ఆ గ్రామంలో నుంచి ఒక శవం బయటికి వెళ్ళిపోతున్నారు. ఊరోళ్ళందరూ కూడా ఆ శవం కాడికి వచ్చేసి ఏడుస్తా ఉన్నారంట. అయ్యో, ఈ యవనస్తుడు చక్కగా ఉండేవాడే, తిరిగేవాడే, చక్కగా చేస్తున్నవాడే, వాడి పనులు వాళ్ళు చేసుకుంటాడు, చనిపోయాడు అనేటోళ్ళే గాని కనికర పడే వాళ్ళు ఒక్కరు కూడా లేరట. అందరూ కూడా అమ్మ ఎలా జరిగిందమ్మా, ఏమైందమ్మా అనేవాళ్ళే కానీ ఈయన దగ్గరకు వచ్చేసి, ఈమె కాడికి వచ్చేసి అనేవాళ్ళే కానీ, ఓదార్చే వాళ్ళే కానీ కనికర పడే వారు మాత్రం లేరంట. అయితే ఆమె స్థితిని, ఆమె పరిస్థితిని చూసి, ఆ ఏడుపును చూసి యేసయ్య ఏం చేశాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వాక్యం ధ్యానం చేద్దాం. ప్రభువు ఆమెను చూచి ఆమె కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. హల్లెలూయా. ఊరలందరూ కూడా మనం చూస్తూ ఉన్నారు కానీ, పలకరిస్తూ ఉన్నారు కానీ కనికరపడిన వారు ఎవరు లేరు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ శ్రమలో, నీ సంఖ్యలలో ఊరలందరూ కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ కూడా పలకరించే వాళ్ళే కానీ కనికర పడేవారు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ గిట్టని వాళ్ళైతే ఎత్తిపోసే వాళ్ళే కానీ ప్రేమించేవారు లేరు. అయితే గమనించని ప్రియ దేవుళ్ళారా, దేవుడు కనికర పడడం మాత్రం కాదు, కన్నీరు కూడా తుడిచే దేవుడు.
దేన్నైనా కూడా ఆయన దాటిపోతాడు, కానీ నీ కన్నీరును ఆయన దాటిపోడు. దేన్నైనా దాటిపోతాడు, కానీ కన్నీరును ఆయన దాటిపోడు. దేవుడు కనికర పడుట వలన మొదటిగా మనం ఏం కాము, నాశనము. రెండవదిగా దేవుడు కనికర పడటం వల్ల మనకు ఏమొస్తుంది, అధికారుల కటాక్షాన్ని పొందుకుంటాం. మూడవదిగా దేవుడు కనికర పడటం వల్ల మనకు ఏం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. మనము దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుడి కనికరాన్ని మనం పొందుకోవాలంటే మనము ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రభువు దాచిపెట్టు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. దేవుని కనికరాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? నీ అతిక్రమాన్ని, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీ పాపాన్ని విడిచిపెడితే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, నీ పాపాన్ని విడిచి దూరంగా పారిపోయి క్రీస్తు సన్నిధానంలో ఉంటే ఆయన కనికరం కలిపని దేవుడు. ఆయనను విడిచిపోడు, ఆయనను నాశనం చేయడు, ఆయనను మరచిపోడు. ఆ తర్వాత మరచిపోని దేవుడు, విడిచిపోని దేవుడు, నాశనం చేయని దేవుడు. నీ వల్ల కనికర పడటం వల్ల నువ్వు ఏమైతావు? నాశనము కావు, అధికారుల కటాక్షాన్ని పొందుకుంటావు. ఆ తర్వాత స్వస్థత పొందుకుంటావు. ఇవన్నీ నీకు జరగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? పాపాన్ని ఒప్పుకోవాలి, అతిక్రమాలు ఒప్పుకోవాలి. ఏ పాపము నీలో ఉందో, ఏ అతిక్రమం నీలో ఉందో, దైవ సేవకుడు చూడట్లే, అమ్మగారు చూడట్లేదులే, నా భార్య చూడదులే, నా భర్త చూడట్లే, లేదు ఇదిగో నా పిల్లలు చూడట్లేదులే, నా తల్లిదండ్రులు చూడట్లేదులే అని ఎన్నెన్ని పాపాలు, రహస్య పాపాలు ఎన్ని ఏమున్నా వాటి అన్నిటిని కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏమవుతుందంట? కప్పుకుంటే ఏమవుతుందంట? పాసిపోతుందంట. ఎలాగమ్మా? మనం భోజనం వండుతాం, అన్నం వండుకుంటాం. అన్నం వండుకున్న తర్వాత ఆ అన్నాన్ని ఒక రోజు ఉంచుతాము, రెండో రోజు ఉంచుతాము. రెండో రోజు ఉంటుందా అన్నము? ఏమ్మా? పాడైపోయిన తర్వాత మంచి వాసన వస్తుందా? చెడు. ఎందుకమ్మా? అన్నమే కదా, మనము నిన్న అన్నమే కదా, అది ఎందుకు ఆ విధంగా వాసన వస్తుంది చెప్పండి? కారణం ఏంటి? వాసిపోయింది, అది దాని టైం అయిపోయింది, పాడైపోయింది. నీవు కూడా అంతే. దేవునిలో ఉన్నటువంటి నీవు దేవుణ్ణి మర్చిపోయి పాపానికి ప్రేరేపితం అయిపోయి దేవునికి దూరం అయితే, నీ అతిక్రమాన్ని ఒప్పుకోకపోతే, నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, దేవుని దృష్టిలో కూడా నాశనం అన్నది నీ వెంట పడతా ఉంది. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది, నాశనానికి ముందు, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మనం నాశనము కావడము దేవుడికి ఇష్టం లేదు, మనం పడిపోవడము దేవుడికి ఇష్టం లేదు. మనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనను కరుణించాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్న దేవుడు పలుకుతా ఉన్నాడు, నా బిడ్డ ఇదిగో నీవు నీ పాపాలు అనుకుంటావా? ఏ పాపాలు చేస్తావు? రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? రహస్య పాపాలు అంటే ఇదిగో మన ఏవో 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 కాదండి, ఆజ్ఞాత్మకమే పాపం. నీవు నీ పాపాలు వీటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెడితే ప్రభు కనికరం. విడిచిపెట్టకపోతే రోగాలు, ఆ రోగాలు, వ్యాధులు, బాధలు వెంట పడతా ఉంటే దగ్గరకు వచ్చి ఒక్క మందంట, అయ్యారు దేవుడు శోధిస్తున్నాడు, నన్ను శోధిస్తున్నాడండి. ఎందుకమ్మా? శ్రమలే నాకు. అప్పుడు పాస్టర్ గారు అంట, శ్రమలే ఆనందము, దుఃఖమే సంతోషము. ఏమన్నారు పాస్టర్ గారు? ఏంటంటే మీరు ఇలా పాడతారు? అంతే కదమ్మా. వెంటనే వాళ్ళ పక్కన అంట, శ్రమ దినమున నువ్వు కృంగిని వెళ్ళచ్చు. ఎందుకు వచ్చిందమ్మా శ్రమ? చెప్పదు. దేనికోసం వచ్చింది శ్రమ అంటే తెలియదయ్యా నాకు. మరి ఏం చేస్తానో ఇంట్లో? నీ మోకాలు వంగుతున్నాయా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ మోకాళ్ళు వంగితే నీ ముఖం అనేది
నీ మోకాలు నల్లబడితే నీ ముఖం అనేది, నీ మోకాలు నల్లబడకుండా నీ ముఖం తెల్లబడాలి. ఎన్ని ఫేర్లో పూసుకున్నా, ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళినా, ఎంత ఎన్నెన్నో బ్యూటీ టిప్స్ వాడినా కూడా ఫలము లేదు. తాత్కాలికమే, ఆర్డినరీ మాత్రమే. నీ ముఖం తెల్లబడాలంటే నీ మోకాలు ఏం కావాలి? నల్లబడాలి. అవి నల్లబడాలంటే అప్పుడే ముఖాలు చూసుకుందా చెప్పేస్తారు రండి. అబ్బాయి గారు మీ ముఖంలో ఎంత ప్రకాశం ఉందండి. ఎవరికి మాటలు? టీవీలో కనబడే దేవజనానికి మాత్రమే మాటలు. కారణం ఏంటి? తెల్లగా మేకప్. ఒక ఆయన పాస్టర్ గారు తెల్లగా మేకప్ కొట్టుకొని ఫోటోలో కనబడేదంట. వెంటనే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఊరు నుంచి బయట వెళ్ళారంట. ఆయన ఇంటికి నల్ల బొగ్గులెక్కున్నాడంట. దగ్గరికి వెళ్ళి అమ్మ పాస్టర్ గారు కావాలన్నారంట. ఏ పాస్టర్ గారు? అదిగా టీవీలో కనబడే పాస్టర్ గారు. ఆయన కోసం మేము వచ్చాము. అది నేనే కదా? నువ్వా? నువ్వు కాదు. అయితే ఉండండి, ఒక్క అర్ధగంట కూర్చోండి, వస్తానంట. సర్లే పిలుచుకున్న పాస్టర్ గారిని. అర్ధగంట తర్వాత నీటి కొట్టుకొని రాగానే అయితే రండి బాగున్నానండి. ఇంతవరకు ఎవరితో మాట్లాడినాం? అదే ముఖమే, అదే రూపమే. కానీ ఏమైంది? ఎంత వేసుకున్నా, ఎంత కప్పుకున్నా కూడా లోపల ఉన్నటువంటి ఒరిజినల్ అలాగే ఉంది కదా. అదే దేవుడు అంటాడు, నీ అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. నీవు కనికరాన్ని పొందుకోవాలంటే నీ అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒప్పుకోవాలి. రహస్య పాపాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒప్పుకోవాలి. అతిక్రమాలు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని ఏం పొందుకుంటాడు? నీవు కనికరాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అతిక్రమాలు ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ప్రభు కనికరాన్ని మీదకి వస్తుంది. రెండవదిగా ప్రభు కనికరం నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలి? ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 50వ వాక్యం ధరించండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. హల్లెలూయా. రెండవదిగా ప్రభు కనికరం నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుడికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడు అన్న భయం నీకు ఉండాలి. పేరు మోసిన ఒక ఖచ్చితంగా ఏం చేశాడంట? ఆయన ఎన్నెన్నో బ్యాంకులు దోచుకుంటూ ఉన్నాడు, కుటుంబాలను దోచుకుంటున్నాడు, ఎన్నెన్నో దోచుకుంటున్నాడు. అయితే ఒక రోజు మాత్రము ఒక స్టేట్ బ్యాంక్ ను దోచుకోవాలి అని ఒక తలంపు కలిగి ఉన్నాడట. తలంపు కలిగి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా ఒక 5 మంది టీం. 5 మంది టీంలో ఒకరికి ఆరోగ్యం బాగలేక వాడు ఎక్కొట్టాడు, రాలేదు విధులకు. రాకపోతే ఈ యొక్క దొంగ ఏం చేశాడంట? తన కుమారుణ్ణి అడిగాడంట, అరే బాబు నువ్వు వస్తావా ఈరోజు? నాన్న వస్తాను. ఎక్కడికి? ఎవరిని తీసుకెళ్తున్నాడు? కుమారుణ్ణి. నాన్న నేనేం చేయాలి చెప్పండి. ఆ కుమారుడు చెప్తుందంట, ఆ కుమారుడితో తండ్రి చెప్తుందంట, ఏం లేదా బాయ్, ఆడ బయట నిలబడి ఆ గోడ మీద కూర్చొని ఎవరైనా చూస్తున్నారేమో, ఎవరైనా వస్తున్నారేమో చూసి చెప్పు అన్నాడంట. ఇదే నీ డ్యూటీ. దోచుకెళ్ళడానికి అసలు అందరు కూడా బ్యాంకులోకి వెళ్ళిపోయారు, లాకర్లు ఓపెన్ చేశారు. ఆ అబ్బాయి గట్టిగా డాడీ చూస్తున్నారు, డాడీ చూస్తున్నారు. బయట ఎవరా చూసేదే? దేవుడు చూస్తున్నాడు. రెండవదిగా మళ్ళీ డాడీ చూస్తున్నాడు. ఎవర్రా? దేవుడు డాడీ. దోచుకోకుండా చిరాకు వచ్చేసి బయటకు వచ్చేసాడు. ఏంట్రా నీ బాధ? దేవుడు చూస్తున్నాడు డాడీ. ఎవరు చెప్పారా నీకు దేవుడు చూస్తున్నాడు అనేసి? సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది. దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి మా టీచర్ చెప్పింది. అవునా? నిజంగా దేవుడు చూస్తున్నాడా? నువ్వు చేస్తే ప్రతి కార్యాలు దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేస్తే ప్రతి తప్పిదములు దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎన్నో కుటుంబాలు నాశనం చేసావు, ఎన్నో జీవితాలు పాడు చేసావు, ఎన్నో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసావు. ఇది ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు అనగానే ఆ రోజు ఆ వ్యక్తి దొంగతనం చేయకుండా
ఆ యొక్క ఇంటికి వెళ్ళిపోయి ఆ టెర్రస్ మీద కూర్చొని ఆ వీల్ చైర్ లో ఊగుతూ ఒకటే ఆలోచన, కొడుకు మాటే జ్ఞాపకానికి వస్తా ఉంది. ఏమని? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆ రాత్రి నిద్ర లేదు. చూస్తున్న ఆ దేవుడు ఎవరు? చూస్తున్నా ఆ దేవుడు ఎవరు? నన్ను చూస్తున్న ఆ దేవుడు ఎవరు? నేను ముక్కోటి దేవతను నమ్ముకున్నా కానీ ఏ ఒక్కరు కూడా నన్ను చూస్తున్నానని చెప్పి చెప్పలేదు. అయితే నా కొడుకు చెప్పిన దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తూ సిగరెట్ తాగుతున్నాడు, మందు తీసుకొని తాగుతా ఉన్నాడు. ఒకటే ఆలోచన, ఒకటే వేదన, ఒకటే యాతన హృదయంలో. నేను చూస్తున్నాను అన్నది ఎవరు? ఆయన. ఆ రాత్రి అనుకున్నాడు, ఒకవేళ నిజంగా నువ్వు ఉంటే నువ్వు నాకు కనబడాలి, నాకు కనబడితే ఈ రాత్రి మొత్తాన్ని కూడా నేను విడిచిపెట్టి నేను నీ సేవ చేస్తున్నానంట. రాత్రి మందు తాగుతూ సిగరెట్ తాగుతూ అలా కూర్చొని ప్రాణం విసిగిపోయి అలసిపోయి అలాగ పడుకుంటే ఆ సిలువలో కారుతున్న పండి ఆ రక్తపు బిందులన్నీ కనబడతా ఉన్నాయి. సిలువలో కారుతున్న పండి ఆ దేవుడు ప్రత్యక్షమై చేయి చాపి పిలుస్తా ఉన్నాడు, నా కుమారుడా, నీవు నా గాయాన్ని ప్రతిరోజు కూడా లేపుతా ఉన్నావు. నీకోసం నేను రక్తాన్ని కార్చాను, ప్రాణాన్ని అర్పించాను, నేను నీకోసం బలి అయ్యాను, నీ కుమార్తె నేను మాట్లాడాను, ఇదిగో నీ జీవితం నేను మార్చబోతున్నాను, నా దగ్గరకు వస్తావా అనగానే, వస్తానయ్యా, నీ పేరేంటయ్యా అనగానే, నా పేరు జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు. చెప్పండి. ఈ రాత్రి నేను నా పనంతా కూడా వదులుకొని నీ సేవ చేస్తున్నాయ్యా అని చెప్పేసి అన్ని సమస్తాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రభు బైబిల్ పట్టుకొని అద్భుతకరంగా దేవుని సేవ చేశాడు. ఆయన పేరే గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశ విదేశాల్లో గొప్ప పరిచయం చేశాడు. కారణం తెలుసా? దేవునికి భయపడ్డాడు. ఈ వాక్యం చిన్న ప్రియరా, నువ్వు చేస్తున్న ప్రతి పనులు దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడితే నీ కుటుంబం కష్టపడతా ఉంది. ఒక వ్యక్తికి 100 సంవత్సరాల వయసులో దేవుడు సంతానం ఇచ్చాడు. చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం ఒకసారి. చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. హల్లెలూయా. ఎవరికి భయపడుతున్నాడు ఇతను? ఒక్కగానొక్క కుమారుడు అండి. లేక పుట్టాడు. 100 సంవత్సరాలకు కానీ పుట్టాడు. భార్యకు 90 సంవత్సరాలు, ఈయనకు 100 సంవత్సరాలు. పుట్టినటువంటి కుమారుడు 14 సంవత్సరాల వయస్సు రాగానే తండ్రితో బాగా మాట్లాడుతూ ఉన్నాడు, అందరితో బాగా మాట్లాడుతూ ఉన్నాడు. కండ్ల ముందు తిరుగుతున్నటువంటి కుమారుణ్ణి దేవుడు పనికొడతా ఉన్నాడు. అబ్రహాం, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు బలిస్తావా? అబ్రహాం గారిని ఒక్కసారి పక్కన కూర్చోబడ్డాం, అయ్యగారి పక్కన. మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యాహ్న కాలంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం గారిని పక్కన పెడదాం. ఈ మధ్యాహ్న కాలం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒక్కగానొక్క కుమారుని దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అబ్రహామును దేవుడు అడిగాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇస్తావా? అబ్రహాం ఏమన్నాడు? ఇయ్యనయ్యా, పా, నువ్వు నాకొద్దు. ఒక్కగానొక్క కుమారుని ఇమ్మంటావు? 100 సంవత్సరాలు పుట్టిన లేక పుట్టినా నాకాడు, ఆడెందుకు ఇస్తా, నేను ఇవ్వను అని చెప్పేసి మొండికైనా, ప్రభువా, ఇచ్చిన వాడవు నీవే, తీసుకునేవాడవు నీవే. నా కుమారుడు ఆ అగ్ని మంటల్లో కాలి బూడిద అయిపోయినా కూడా ఆ బూడిదను మరలా కుమారునిగా చేసి నాకు ఇస్తావు. హల్లెలూయా. కుమారుణ్ణి మరలా నాకు ఇస్తావు. ఎందుకో తెలుసా? ఇదిగో స్త్రీ ధర్మము ఉడికిపోయినటువంటి 90 సంవత్సరాల శార గర్భాన్ని తెరిచి ఆమె గర్భం నుంచి కుమారునిచ్చిన దేవుడు నువ్వు. నా కుమారుణ్ణి ఈ రోజు ఇదిగో ఆవిడ చనిపోయి బూడిదలో ఉంటే ఆ బూడిదను కూడా కుమారునిగా మార్చి నా చేతిలో పెట్టగలవు. ఇంతకంటే నాకేం కావాలో ఇస్తాను. ఆ తీర్మానం నీకు ఉండాలి,
అది ఉపవాస ప్రార్థన యొక్క లక్షణం. ఏదైనా కానీ యేసయ్య ఉన్నాడు, ఏమవుతుందో 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 ఏమవుతుంది, నువ్వు అనుకునేది అవుతుంది అలా కాదు. ఏమవుతుందో కాదు, మనం పడవలసింది, ఆడవలసింది, అనవలసింది. ఏదైనా కానీ ఎవరున్నారు? అబ్రహాము వల్ల అనాలి. హల్లెలూయా. అబ్రహాము ఏమన్నాడు? అయ్యా నువ్వు అడిగావు, నేను ఇచ్చేది మనిషికి కాదు. అదే ఒకవేళ వాళ్ళ బంధువులో, రక్త సంబంధులో ఎవరో అడిగితే ఇచ్చేవాడు కాదు, దాని దాపులు రానిచ్చేవాడు కూడా కాదు. అడిగిన వాడు ఎవరు? సాక్షాత్తు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటి? నాకు కుమారుడు ఇచ్చింది ఎవరు? దేవుడే. చూడటానికి ఆయనకి ఇవ్వడానికి నేను ఎందుకు వెనక్కి తీస్తాను, నేను తీయను అనేసి ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే ఆ కుమారుడు 14 సంవత్సరాల వయస్సు. అప్పుడే దగ్గర విజ్జిపాల గారి వయస్సు, చిన్నయ్య గారి వయస్సు. వెంటనే ఆ వయసులో వెనకంబడి కట్టెలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. దన ఉరుకుతూ తండ్రిని అంటాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఎక్కడ? కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఎక్కడ? దేవుడే చూసుకుంటాడు నా కుమారుడా, నువ్వు వచ్చాయి. వెళ్ళాడు. ఎంత ఆ యొక్క ఇస్సాకులో ఉన్న ఒబిడియన్స్ ఎంత అంటే, విధేయత ఎటువంటిదంటే, ఆ తండ్రి చెప్పాడు, నా కుమారుడా నిన్నే దేవుడు బలిగా అర్పించాలనుకున్నానని. 14 ఏళ్ళ పిల్లోడు ఉంటారండి? ఓనాయన ముసలివాడ 114 ఏళ్ళ వయసు అప్పటికి. ఆయన ముసలివాడు పక్కకు నెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. నువ్వద్దు, నీ దేవుడు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ అబ్రహాము గారు చెప్పిన ఒకే ఒక్క మాటకు ఇస్సాకు గారు ఏం చూపారంట? విధేయత చూపాడు. చప్పటి కొట్టి విధేయత చూపాడు. విధేయత చూపి నాన్న చేతులు కట్టించుకున్నాడు, కాళ్ళు కట్టించుకున్నాడు, నోటికి బట్ట కట్టేశాడు, కళ్ళకు గంటలు కట్టేశాడు. ఇక రా పడుకున్నాడు. ఒక్కసారి కత్తి ఎత్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అనగానే అబ్రహాం ఒకటే ఒక పిలుపు. ఏమన్నా తెలుసా? ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకమో, అతన్ని ఏమీ చేయకమో, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు ఈయ వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు, దేవునికి మనుషులకు అన్నాడా? మనం ఏం చేస్తాం? నా భార్యను వచ్చి చెప్తానయ్యా, చర్చిలో ఏదైనా పని ఉందయ్యా, ఎన్ని డబ్బులు ఏంటంటే మా వారిని అడిగిస్తాను, నా భార్యను అడిగిస్తాను. అరే పాస్టర్ చెప్పారురా, ఇంత ఇవ్వాలంటారా, ఇద్దామా? ఆడు ఓకే చేస్తేనే ఈయన ముందుకు వచ్చి అంటాడు. అవునా? ఆడు ఓకే ఏంటండి? అబ్రహాం గారు ఆ చరిత్రలో రాయబడింది ఏంటంటే, భార్యకు కానీ పని వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఒక్క విషయం కూడా చెప్పలేదు. హల్లెలూయా. ఆ పని వాళ్ళతో అబ్రహాం గారు చెప్పిన ఒకే ఒక మాట ఏమని చెప్పాడు తెలుసా? నేనును నా కుమారుడును ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి బలి అర్పించి మరలా వస్తాం. చప్పట్లు బిగ్గరగా. హల్లెలూయా. నేను నా కుమారుడును ఆ కొండ మీదకి వెళ్ళి బలి అర్పించి మరలా. కారణం ఏంటి? నా దేవుడు చూసుకుంటాడు. ఏది జరిగినా నా దేవుడు చూసుకుంటాడు. అంత విశ్వాసం అండి. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడాలంటే ఈ ఉపవాస ప్రార్థన. అటువంటి విశ్వాసం నీకు రావాలనే ఈ ఉపవాస ప్రార్థనలో దైవ సేవకులు కడుపు కాల్చుకొని మీ కొరకు తాపత్రయపడతా ఉన్నారు. ఏ విధము చేతనే నువ్వు తప్పిపోకూడదని, ఏ విధము చేతనే నువ్వు దేవుని దగ్గరికి రావాలని, ఏ విధము చేతనైనా నువ్వు నీ కుటుంబము కట్టబడాలని, ఏ విధము చేతనైనా నువ్వు నీ బంధకాలు తెగిపోవాలని, ఏ విధము చేతనైనా నువ్వు నీలో ఉన్న ప్రతి సమస్యలు బయటికి వెళ్ళిపోయి నువ్వు బలమైనటువంటి ఒక సాధనముగా దేవునిలో నిలబడాలని చెప్పేసి దైవ సేవకులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. అంతేకాని ఏమో డబ్బు కోసమో లేదంటే టైం పాస్ కోసమో మరొక దాని కోసం కాదు. దేవుని కనికరము నీ మీదకి రావాలని, దేవుని భయము నీ మీదకి రావాలని, దేవుని కాపుదల నీకు రావాలని
నాశనం కాకూడదని, ఆ తర్వాత ఆయన నిన్ను విడిచిపోకూడదని, నిన్ను మరచిపోకూడదని, ఆ తర్వాత దేవుని సన్నిధానంలో నువ్వు స్థిరపరచబడాలని చెప్పేసి ఒక ఆశతో, ఆకాంక్షతో ఈ యొక్క ఉపవాస కోడికలు ఏర్పాటు చేస్తారు గనక నువ్వేం చేయాలి తెలుసా? కనికరము చూపే దేవుడి వైపు అబ్రహాము వలె చేతులెత్తి ప్రార్థించి దేవునికి భయపడాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? అక్కడ రాయబడిన ఒకే ఒక మాట, నీవు దేవునికి అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ వర్డ్. దేవుడి పక్కన ఎవరున్నారు చెప్పండి? ఒక్క దేవునికి తప్ప అబ్రహాము దేనికి భయపడడు. చెప్పండి బిగ్గరగా. నీవు కూడా నీ జీవితంలో ఒక్క దేవునికి తప్ప ఎవరికి భయపడకూడదు. హల్లెలూయా. దేనికి భయపడకూడదు. హల్లెలూయా. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నా దేవుడు నాతో ఉన్నంత వరకు, నా దేవుడి కనికరం నాకు నా మీద ఉన్నంత వరకు అవి నన్ను ఏమి చేయమని విశ్వాసం నీకు ఉండాలి. ఆ నిరీక్షణ నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే నీ దేవుడు ఎవరు? ఏం చేయడు. ఆ తర్వాత ఆయన కనికర పడటం వలన మనకి ఏముంటుందంట? ఆ తర్వాత ఆయన కనికరం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? పాపాలు, తర్వాత భయపడాలి. వీటన్నిటిని కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహించి మన స్థిరపరిచి నడిపించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. అందరికి వందనాలు. అందరికి